ఒక బైబిల్ పండితుడు ఈ విధంగా అన్నాడండి, దేవుడిచ్చిన సమయం ఎవ్వరికీ తెలియదు, దేవునికి మాత్రమే తెలుసు. కాబట్టి ఇప్పుడే జీవితాన్ని మార్చుకోవాలి, ఇప్పుడే జీవితాన్ని సరిచేసుకోవాలి, ఇప్పుడే జీవితాన్ని బాగు చేసుకోవాలి. అంతే కదండి. దేవుడిచ్చిన సమయం దేవునికి తప్ప ఎవ్వరికీ తెలియదండి. కాబట్టి సమయం తెలియదు కాబట్టి ఇప్పుడే మన జీవితాన్ని సరిచేసుకోవడానికి ప్రయత్నించాలి, బాగు చేసుకోవడానికి ప్రయత్నించాలి, దేవుడు చెప్పినట్టుగా మార్చుకోవడానికి ప్రయత్నించాలండి. చాలామంది వ్యక్తులు అంటూ ఉంటారు కదా, రేపు మారుతాను, ఎల్లుండి మారుతాను, ఒక నెల తర్వాత మారుతాను, సంవత్సరం తర్వాత మారుతాను అంటూ ఉంటారు. గమనించాలి, ఏ క్షణం ఎలా ఉంటుందో మనకు తెలియదండి, దేవునికి మాత్రమే తెలుసు. మనం రక్షణ పొందకుండా జీవితాన్ని మార్చుకోకుండా మరణించినట్లయితే రేపటి దినాన తీవ్రమైన తీర్పు ఉంటుంది, ఘోరమైన శిక్ష ఉంటుంది. కాబట్టి దేవుడు సమయం ఇచ్చినప్పుడే, మనం జీవించి ఉన్నప్పుడే మన జీవితాన్ని మార్చుకోవాలి. ఒకవేళ నిర్లక్ష్యం చేసినట్లయితే తీవ్రమైన శిక్షను పొందే ప్రమాదం ఉంది. ఒకసారి ఆలోచించేద్దాం, మన జీవితాన్ని మార్చుకుందాం. దేవుడు సమయం ఇచ్చినప్పుడే మన జీవితాన్ని బాగు చేసుకుందాం. మే గాడ్ బ్లెస్ యూ.